నమస్కారం అండి. నేను డాక్టర్ హరీష్ గౌతమ్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. నవంబర్ మాసం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మాసంగా పరిగణించబడింది కాబట్టి మనం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ప్యాంక్రియాస్ అంటే ఏంటి? క్లోమక్ గ్రంథం అంటే మన పొట్ట పై భాగంలో ఉండే ఒక ఉమ్ముగెడ్డ. దాని నుంచి ఇన్సులిన్, గ్లూకగోన్ అనే రసాయనాల వల్ల మన గ్లూకోజ్ మెటబాలిజం అనేది అవుతుంటుంది. ఎంఎల్ఎస్ లైపేస్ అనే రసాయనాల వల్ల ఫ్యాట్, కొవ్వు మరియు ప్రోటీన్స్ డైజెషన్ అవుతూ ఉంటుంది. ఈ ఆర్గాన్ యొక్క క్యాన్సర్ని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్గా మనం పరిగణిస్తుంటాం. ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ జనరల్గా చాలా లేట్ స్టేజెస్లో, అంటే స్టేజ్ 3 కానీ స్టేజ్ 4లో కానీ మనకి బయటపడుతుంటుంది. ఆ సమయానికి ట్రీట్మెంట్ అనేది చాలా లేట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అందుకోసమే దాన్ని తొందరగా మనం ఐడెంటిఫై చేయడానికి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో వాటి గురించి మాట్లాడతాం. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? ఆల్కహాల్, మద్యం తీసుకోవడం వల్ల, లేదంటే టొబాకో ఆఫ్ ఎనీ కైండ్ తినడం వల్ల కానీ, స్మోకింగ్ చేయడం వల్ల కానీ, అంతేకాకుండా ఊబకాయం అంటే ఓవర్ వెయిట్, ఒబేసిటీ వల్ల మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది 30 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కానీ, ఫ్యామిలీ హిస్టరీ, మన ఫ్యామిలీలో ఎవరికైనా గర్భసంచి లేదంటే రొమ్ము యొక్క క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని మనం ఆలోచనలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి? జాండిస్ అంటే పచ్చకామర్లు, కళ్ళు పచ్చగా అవ్వడం, యూరిన్ ఇంకా పసుపు పచ్చగా అవ్వడం, మోషన్ తెల్లగా రావడం అనేవి చూడొచ్చు. అంతేకాకుండా ఇచ్చింగ్, ఒళ్ళంతా మన దురదలు రావడం కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ఒక భాగంలో ఉండొచ్చు. అంతేకాకుండా అధికంగా బరువు తగ్గడం, అది కూడా మనం ప్రయత్నం చేయకుండా బరువు తగ్గినప్పుడు కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా లేట్ స్టేజెస్లో, స్టేజ్ పెరిగే కొద్దీ నొప్పి వీపుకు వెళ్ళడం, పొట్ట బాగా ఉబ్బడం, లేదంటే వాంతులు రావడం కూడా మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ అనేది స్టేజ్ బట్టి ఉంటుందండి. ఎప్పుడైతే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ఓన్లీ ప్యాంక్రియాస్కి లిమిట్ అయి ఉంటే సర్జరీ ద్వారా తీసి ఉండొచ్చు. సర్జరీ తర్వాత వచ్చే బయాప్సీ చూసుకొని దానికి కీమోథెరపీ లేదంటే రేడియేషన్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. స్టేజ్ 2 లేదంటే 3 టైంలో మనం సర్జరీతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ కూడా యాడ్ చేస్తాం. స్టేజ్ 4 అంటే వేరే చోటకి స్ప్రెడ్ అయినప్పుడు, ఆపరేషన్ కుదరినప్పుడు సపోర్టివ్ ట్రీట్మెంట్, అంటే జాండీస్ ఏమైనా ఉంటే జాండీస్ కావాల్సిన ట్రీట్మెంట్, లేదంటే వాంతులు ఉంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వగలం. అందుకోసమే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా చేయొచ్చు. ఆఖరిగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రెండింటికి దూరంగా ఉండాలి. మద్యం అనేది కంప్లీట్గా తీసుకోకూడదు. స్మోకింగ్ అంటే సిగరెట్లు బంద్ చేయాలి. అంతేకాకుండా తంబాకు నవలడం కూడా మనం ఆపేయాలి. అంతేకాకుండా బరువుని కంట్రోల్లో పెట్టుకోవాలి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా గ్రాడ్యువల్గా తగ్గాలి. ఒకేసారి కాకుండా నెలకి 1 లేదా 2 కేజీలు టార్గెట్ పెట్టుకొని కొంచెం నెమ్మదిగా తగ్గాలి. అంతేకాకుండా మంచి ఆహారం, ఫైబర్ బేస్డ్ ఆహారం తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా నీళ్లు కూడా ఎక్కువ తాగాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి దూరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.